హలో ఎవ్రీవన్. ఈరోజైతే సీరియస్‌గా చెప్పాలంటే చాలా లేట్ అయిపోయింది ఈ నోటిఫికేషన్‌ని చేయడం. సో, ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. అదేదో కాదు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ది. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అదెప్పుడు రిలీజ్ అయిందంటే మనకు బాగా తెలుసు, ఈ మంత్ 16థ్ రిలీజ్ అయితే అయిపోయింది. సో, మనకు లాస్ట్ డేట్ అయితే నెక్స్ట్ మంత్ 5థ్ వరకైతే మనకి లాస్ట్ డేట్ అయితే ఈ నోటిఫికేషన్‌కి లాస్ట్ డేటు, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే 5థ్ లాస్ట్ డేటు. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది బెస్ట్ జాబ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మంచి మంచి క్యాంపులుంటాయి. బెటర్‌గా ఉంటది జాబ్ రోల్ కూడా. సో, గవర్నమెంట్ జాబ్ అంటే అంతకు మించింది ఎవరు ఏంది ఎక్స్‌పెక్ట్ చేయరు. సో, నోటిఫికేషన్ అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసేసింది. సో, మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, ఇక్కడ నేను డీటెయిల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో, స్టెప్ బై స్టెప్ మీరు నన్ను స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. సో, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఈ 2025కి గాను ఒక బెస్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశాను కదా! ఈ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. అంటే ఈ మంత్ 17థ్ రిలీజ్ అయిపోయింది. అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ అవుతూ ఉన్నాయి. సో, నెక్స్ట్ మంత్ 5థ్ వరకే మనకి టైం కాబట్టి, సో, 1 వీక్ ఉంది అరౌండ్. సో, మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి కొంచెం త్వరపడి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై టు మీ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తే బెటర్‌గా ఉంటది. సో, ఫర్దర్‌గా ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ నోటిఫికేషన్ చాలా బావుంది. ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ వచ్చేసి 12థ్ క్లాస్ అండ్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఎవరైతే డిగ్రీ చదువుతూ ఆల్రెడీ ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయ్యి ఉంటేనే కదా మనం డిగ్రీకెళ్తాం. ఇంటర్మీడియేట్ అయిపోయి ఉంటుంది కదా! సో, ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి వాళ్ళు డిగ్రీ చదువుకుంటూ కూడా వాళ్ళకి 18 ఇయర్స్ నిండి ఉంటాయి. 18 ఇయర్స్ మీకు ఉన్నాయంటే మీరు ఈ నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్. సో, మీరైతే ఎంచక్కా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరైతే ఎంచక్కా ఈ జాబ్‌కి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ రిలేటెడ్ ఉంటాయి. సో, వాటిని కూడా మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. సో, స్టెప్ బై స్టెప్ మనం ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను. సో, అండర్‌స్టాండ్ అవుతుంది మీకు స్టెప్ బై స్టెప్ నేను చెప్పేది. సో, ఓవరాల్‌గా ఫస్ట్ ఎన్ని పోస్టులున్నాయి, ఆ పోస్ట్ డిజిగ్నేషన్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో, ఓవరాల్‌గా ఇక్కడొచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్. సో, ఈ 2 డిజిగ్నేషన్‌లు అయితే మనకున్నాయి. సో, ఈ 2 డిజిగ్నేషన్స్‌లో కూడా మనకి వుమెన్స్ రాయొచ్చు. అలాగే ఉమెన్స్‌కి ఉన్నాయి. అలాగే మెన్స్ కూడా ఈ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో, మనకిక్కడ ఈ పోస్టులు ఎలా వచ్చాయనేది నేను కొంచెం క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. యాక్చువల్‌గా లాస్ట్ గవర్నమెంట్ మిగిలిపోయిన పోస్టులయితే 81 ఉన్నాయి. ఏంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసరు. ఈసారి కొత్తగా వచ్చేసి 175 అయితే యాడ్ అయ్యాయి. సో, టోటల్ 256 పోస్టులయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే మనకున్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 60 పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి. అవి రిలీజ్ చేయలేదు. సో, ఈసారి ఈ గవర్నమెంట్ అలాంగ్ విత్ ఆ 60 మిగిలిపోయిన పోస్టులతో పాటు కలిపి 375 పోస్టులయితే మనకి రిలీజ్ చేస్తుంది. సో, అవి టోటల్‌గా 435 పోస్టులయితే అయిపోయాయి. సో, మనకైతే ఓవరాల్‌గా ఇక్కడైతే మనం 691 పోస్టులయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఎవరైతే మీకైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే ఎంచక్కా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో, పే స్కేల్ చూసుకుంటే అస్సాం పే స్కేలు. సో, 25,000 స్టార్టింగ్ యాజ్ ఎ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో, ఎక్సలెంట్ పే స్కేలు. సో, అప్ టు 80,000 వరకు మీ సాలరీ అయితే ఉంటుంది. సో, అలవెన్సెస్ అయితే అవి అడిషనల్‌గా ఉండేవే. దాని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూసుకుంటే 23,000 మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. 23+ మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. సో, అప్ టు 74,000 వరకు మీకు సాలరీ అయితే ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, సో, మనం లోకల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీరైతే ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో, ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. కానీ నాన్ లోకల్ అవుతారు. సో, మీరు అది ఇష్యూ కాదనుకుంటే అప్లై చేసుకోవచ్చు మేబీ. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా ఫ్రెషర్ లాగా అనుకోవచ్చు. ఇంటర్మీడియేట్ ఎవడైతే పాస్ అయ్యాడో ఎవరికైతే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మీరు ఎవరైతే 18 ఇయర్స్ నిండాయో 18 ఇయర్స్‌తో ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు.
సో ఇక్కడ కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ హైట్, చెస్ట్ అయితే మనం మాట్లాడుకోవాలి. హైట్ వచ్చేసి మెన్స్కి అయితే 163 సెంటీమీటర్స్ మెన్స్కి అయితే ఉండాలి. అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 80 నార్మల్గా 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మనకేంటంటే ఒక 5 సెంటీమీటర్స్ అయితే మనకి ఎక్స్పాన్షన్ వాళ్ళకి చూపించేలాగా ఉండాలి. సో క్వాలిఫై అయిపోతారు. సో ఉమెన్స్కి చూసుకుంటే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. అలాగే 150 సెంటీమీటర్స్ హైట్తో పాటు 79 వచ్చేసి అరౌండ్ ద చెస్ట్ వచ్చేసి 79 ఉండాలంట వాళ్ళకి. ఓకే. అలాగే ఇంకొంచెం క్లారిటీగా తీసుకుంటే కొంచెం ట్రైబల్ వాళ్ళకి, అలాగే లోవర్ క్లాసెస్ వాళ్ళకి ఏం చేశారంటే హైట్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అది మీరు ఈ నోటిఫికేషన్ నేను పీడిఎఫ్ పెడతాను, మీకు కావాలంటే దాంట్లో చక్కగా చూసుకోవచ్చు. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే నేను పర్సనల్గా చేయాలనుకుంటున్నాను. మీకు ఒక ఫేవర్ లాగా మీరు ఎవరైనా సరే నెట్ షాప్కి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్గా నా ఫోన్ నెంబర్ అయితే నేను ఇక్కడ కామెంట్లో నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అరౌండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి 230 మేబీ 330 రూపీస్ అయితే అవుతుంది. నేను జస్ట్ 380 రూపీస్కి నేనైతే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా నేను చేసిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు వాట్సాప్లో మీ డాక్యుమెంట్స్ నాకు సబ్మిట్ చేస్తే నేనైతే మీ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం నేనే కంప్లీట్ చేసేస్తాను వితిన్ మేబీ హాఫ్ అన్ అవర్. ఓకే. ఇది ఒక జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మేము చేసుకుంటాం ఓన్గా అంటే మీరే చేసుకోవచ్చు. లేదంటే నెట్ షాప్కి వెళ్తామంటే అది యువర్ చాయిస్. సో అండ్ కమింగ్ టు ద ఫర్దర్ నోటిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ ఇంకో విషయం కూడా చెప్పేశాను. ఇక్కడ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫీజు వచ్చేసి జస్ట్ 250 రూపీసే. అలాగే కొన్ని ట్యాక్సెస్తో ఒక 80 రూపీస్ యాడ్ అయ్యి మొత్తం 330 రూపీస్ అయితే అరౌండ్ ఈ ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో ఫీజు కూడా రీజనబుల్గానే ఉంది. యాక్చువల్గా నేను అప్లై చేయాలనుకుంటే ఎప్పుడైనా చూసినప్పుడు స్టేట్ గవర్నమెంట్వి 1000, 15,000, 1500 అలా ఉన్నప్పుడు ఏంటంటే అరే బాబు ఇంత ఎక్కడ పెట్టేది మనం అని అనిపించే ఫీలింగ్ వచ్చేది. సో రీజనబుల్గానే ఉంది. సో ప్రతి ఒక్కరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ అస్. అలాగే చూసుకుంటే నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకుంటే మనకైతే ప్రతి డిస్ట్రిక్ట్స్కి అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ నేనైతే కడప కాబట్టి మా కడపలో వచ్చేసి డివిజనల్గా కడప, ప్రొద్దుటూరు అలాగే రాజంపేటకైతే మాకు డివిజన్స్లో మాకైతే పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇంకా ఎక్కడైనా అదర్ డిస్ట్రిక్ట్స్ అయితే మీకు నేను పీడిఎఫ్ నేనైతే పిన్ చేస్తాను. పీడిఎఫ్ నేనైతే మీకు పెడతాను. ఆ పీడిఎఫ్ను ఓపెన్ చేసి మీరు మీ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మీరు ఎంచక్కా చూసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వైడబ్ల్యూఎస్సీ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చేసారు. సో హౌ టు అప్లై అనేది మొత్తం కూడా ఇక్కడ ప్రొసీజర్ మీకైతే ఉంది. పీడిఎఫ్ నేను పెడతాను. ఆ పీడిఎఫ్లో మీకైతే ఎలా అప్లై చేయాలనేది కూడా ఉంటుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే మీరే చేసేసుకోవచ్చు. దట్ ఈజ్ నాట్ అండ్ బిగ్ డీల్. ఫీజు గురించి చెప్పేసాను. 250 రూపీస్ ఉంటుంది. అరౌండ్ 250 రూపీస్ మనకి మెయిన్ ఫీజే ఉంటుంది. ఒక ట్యాక్సెస్ ఒక 80 రూపీస్ పడుతుంది. సో దీనికి మీరు ఎంచక్క మీరు అప్లై చేసేయచ్చు. దట్ ఈజ్ నాట్ అండ్ బిగ్ డీల్. సో ఇంకా కొంచెం ఇన్డెప్త్గా చూసుకుంటే మనం ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అది కొంచెం చూద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్, అలాగే ఈ పోస్టులు వచ్చేసి మా కడపలో అయితే మాకైతే ఒక 5 పోస్టులే ఉన్నాయి. సో 5 పోస్టులు కాదు, 10 పోస్టులు ఉన్నాయి. అది మా క్యాస్ట్లో అయితే ఒకటే పోస్ట్ ఉంది. నాకైతే కామెడీగా అనిపిస్తుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ది కాబట్టి ఏం పర్లేదు, రాసి మన దగ్గర లక్ ఉంటే మనకైతే ఆపర్చునిటీ ఇలాగే అనుకోండి వచ్చేస్తుంది జాబు, లేదంటే లేదు, మనం ఏం చేయలేం కదా. సో సబ్జెక్ట్ వైజ్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అయితే పార్ట్ ఏలో ఉంటుంది. అలాగే పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, అంటే 10th క్లాస్ లోపలనే మనకైతే జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అయితే ఉండబోతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ ఏలో 75, పార్ట్ బిలో 75 ఉంటాయి. టోటల్ అయితే 150 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో మ్యాక్సిమం మార్క్స్ 75, టోటల్ 150 మార్క్స్ బ్రో. సో దెన్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకా మీకు ఫర్దర్గా ఇక్కడ మీకు జనరల్ స్టడీస్ అంటే ఏముంటాయి, జనరల్ సైన్స్ అంటే ఏముంటాయి,
ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్‌లో అయితే ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు ఈ జాబ్‌కి అప్లై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బెస్ట్ నోటిఫికేషన్. ఎవరైతే ఖాళీగా ఉన్నారో డిగ్రీ పాస్ అయిపోయి, లేదంటే డిగ్రీ చేసి ఖాళీగా ఉండడం, లేదంటే ఇంటర్మీడియేట్ తర్వాత ఖాళీగా ఉండడం. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో ఈ జాబ్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో, బుక్స్ ఓపెన్ చేసి మేము చదువుతామని అనుకుంటున్నారో, లేదంటే ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నారో, మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరెవరైనా చూస్తూ ఉంటే, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.